నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధిని నిరంతరం పర్యవేక్షించేందుకు దేశంలోని తొలిసారిగా మంత్రి ఎకానమిక్ రిపోర్ట్స్ ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సచివాలయంలో మంత్రులు, శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాలన, పెట్టుబడులు, సాగునీటి ప్రాజెక్టులు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పనితీరు, జీఎస్డీపీ, ఆదాయ వసూళ్లు శాఖల పనితీరును ప్రతి నెల సమీక్షించి లోపాలను వెంటనే సరిదిద్దుతామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు అధికారులు తరచూ ఫీల్డ్ విజిట్లు చేయాలని సూచించారు. పీజీఆర్ఎస్ లో పెండింగ్ లేకుండా ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించారు. కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతికతతో పాలనను మరింత సమర్థవంతంగా మార్చామని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయ వసూళ్లు 24% పెరిగాయని చెప్పారు. గత ఏడాది రాష్ట్ర ఆర్థిక వృద్ధి 2017 స్థాయిలో పోలిస్తే దాదాపు 20% నమోదైందని వెల్లడించారు. విద్యుత్ ఛార్జీలు 5 ఏళ్ల పాటు పెంచబోమన్న హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పునరుత్పాదక ఇంధనంపై దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027లో మార్చిలో దేశానికి అంకితం చేస్తామని, ఆగస్టు 14న పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి జలాలు విడుదల చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, అడవుల పునరుద్ధరణ లక్ష్యంగా చింతూరు అటవీ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని అటవీ శాఖ ప్రారంభించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో తొలిసారిగా డ్రోన్ సాంకేతికతతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రారంభమైన సీడ్ బాల్స్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల లక్ష్యానికి మించి 3.80 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేశారు. ఇప్పటికే 90 లక్షల సీడ్ బాల్స్ ను మానవ వనరులతో వెదజల్లగా ఇప్పుడు చింతూరు అటవీ ప్రాంతంలో డ్రోన్ల సాయంతో మిగిలిన సీడ్ బాల్స్ ను చల్లుతున్నారు. చింతూరు పరిధిలో క్షీణించిన 440.50 హెక్టార్ల అటవీ ప్రాంతాలను గుర్తించి పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. వేప, చింత, నేరేడు, ఉసిరి, నల్లమద్ది వంటి దేశీయ వృక్ష జాతుల విత్తనాలను వెదజల్లుతున్నారు. వర్షాకాల పరిస్థితులను బట్టి ఈ కార్యక్రమాన్ని ఇతర అటవీ బ్లాకులకు కూడా విస్తరించేందుకు అటవీ శాఖ సిద్ధమవుతుంది. మనుషులు చేరుకోలేని దట్టమైన అడవుల్లో దేశీయ వృక్ష జాతుల విత్తనాలను వెదజల్లుతూ పచ్చదనాన్ని పునరుద్ధరించే చర్యలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల అధికారి చేసిన అభ్యర్థన మేరకు ఈ ప్రక్రియను సంబంధించిన గడువును ఈ నెల 24 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పొడిగింపుతో ఓటరు నమోదు, మార్పులు మరియు చేర్పులకు సంబంధించి ప్రజలకు మరికొంత సమయం లభించింది. బూత్ స్థాయి అధికారులు జూన్ 15 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి వివరాలను సేకరిస్తారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను జూలై 24వ తేదీలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓటరు జాబితా ముసాయిదాను జూలై 31న ప్రచురిస్తారు. ముసాయిదాపై అభ్యంతరాలు లేదా కొత్త క్లెయిమ్లను జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు దాఖలు చేయవచ్చు. అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకుని ఫైనల్ ఓటరు జాబితాను అక్టోబర్ 3, 2026న ప్రచురించనున్నారు. 1965లో ప్రారంభమైన విజయవాడ గుణదల ఈఎస్ఐ ప్రధాన ఆసుపత్రిలో ప్రస్తుతం సుమారు 3 లక్షల మంది కార్డు హోల్డర్లు సేవలు పొందుతున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని తెలిపారు. 25 ఎకరాల విస్తీర్ణంలో అన్ని వైద్య విభాగాలతో పాటు మెడికల్ కాలేజీని కూడా ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు. విజయవాడ గుణదల ఈఎస్ఐ ప్రధాన ఆసుపత్రిని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని సందర్శించారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత, మౌలిక వసతుల లోపాలను వైద్యులు, నర్సులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ స్థాయికి అప్గ్రేడ్ చేయడంతో పాటు పోస్టుల భర్తీ కోసం పార్లమెంట్ లో ప్రస్తావిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐ అర్హత వేతన పరిమితిని 21,000 నుంచి 42,000కు పెంచడంతో లబ్ధిదారుల సంఖ్య భవిష్యత్తులో 9 లక్షల వరకు చేరే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం 155 పడకల ఆసుపత్రి మంజూరైందని, దాన్ని 300 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. 25 ఎకరాల విస్తీర్ణంలో అన్ని వైద్య విభాగాలతో పాటు మెడికల్ కాలేజీని కూడా ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు. సుమారు 1965లో ప్రారంభించిన సంస్థ సుమారు 3 లక్షల కార్డు హోల్డర్లు ఇక్కడ వారి సేవలను వినియోగించుకుంటున్నారు. కొత్తగా మొన్నటి వరకు బేస్ శాలరీ 21,000 వరకే ఈఎస్ఐ కార్డు హోల్డర్ కింద ఎలిజిబిలిటీ ఉండేది. దాన్ని మన కేంద్ర ప్రభుత్వం 42,000 మందికి తీసుకువెళ్ళటం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ఉన్న కార్డు హోల్డర్ల కన్నా సుమారు 2 నుంచి 3 రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ప్రతిష్టాత్మక సంస్థని ఒకసారి విజిట్ చేయాలని ఇక్కడ రావడం జరిగింది. డాక్టర్లు అందరూ కూడా డాక్టర్లని, నర్సుల్ని, మెడికల్ స్టాఫ్ని, ఆఫీస్ స్టాఫ్ని అందరినీ కలుసుకుంటే బాగుంటుంది. అసలు ఏ విధంగా ఫంక్షన్ అవుతున్నాయి, వీళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయి అనే దాని మీద దృష్టి పెట్టి రేపు 20వ తారీఖు నుంచి మాకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.
దాంట్లో ఇక్కడ ఉన్న సమస్యలు ఏదన్నా మంత్రివర్యుల దృష్టికి సెక్రటరీ వర్యుల దృష్టికి తీసుకుని వెళ్ళి పరిష్కరించబోయే విధంగా కృషి చేద్దామని ఇక్కడ వచ్చి అందరినీ కలవటం జరిగింది. నిజంగా చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. హాస్పిటల్ కూడా చాలా బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్నారు. సుమారు 21 హాస్పిటల్స్కి ఇక్కడ సేవలు అందని చోట 21 హాస్పిటల్కి రెఫరల్ హాస్పిటల్ కింద కూడా వాళ్ళు పంపిస్తున్నారు. కానీ 3 లక్షల మంది కార్డు హోల్డర్లు ఉన్న తగు సౌకర్యాలు అయితే ఇక్కడ మిస్ అవుతున్నాయి. 3 లక్షల కార్డు హోల్డర్లు ఉన్న ఈఎస్ఐ ఎక్కడైనా కూడా కార్పొరేషన్కి సుమారు 300 బెడ్డెడ్ హాస్పిటల్ ఉండాలి. మొన్నే 155 బెడ్డెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేయడం కూడా జరిగింది. వర్కులు కూడా మొదలుపెట్టారు. కానీ దీన్ని 300 బెడ్డెడ్ హాస్పిటల్ కింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద తీసుకువెళ్ళాలి. ఇంతే కాకుండా ఇక్కడ ఒక మెడికల్ కాలేజీ కూడా ఇన్ని కార్డ్స్ ఉన్నప్పుడు ఎక్కడైనా కూడా దేశంలో ఒక మెడికల్ కాలేజీ కూడా దీనికి అటాచ్ అయి ఉంటుంది. సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో విజయవాడ నగరం నడిబొడ్డున మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచినీళ్ళు ప్రాబ్లం లేదు, రోడ్డు ప్రాబ్లం లేదు, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం లేకుండా. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పాత రాజరాజేశ్వరిపేటలో రైల్వే స్థలంలో నివసిస్తున్న కుటుంబాలకు రైల్వే అధికారులు నోటీసులు జారీ చేయడంతో స్థానికులు చేపట్టిన నిరసన దీక్షకు ఎంపీ కేసినేని చిన్ని మద్దతు తెలిపారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇవ్వడంతో నిరసనను స్థానికులు విరమించారు. పాత రాజరాజేశ్వరిపేటలోని దీక్ష శిబిరాన్ని సందర్శించిన ఎంపీ కేసినేని చిన్ని స్థానికుల సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. గత 50 ఏళ్లుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న మధ్యతరగతి కుటుంబాలు ప్రతి ఏడాది రైల్వే నోటీసులతో ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. ఈసారి తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యేతో కలిసి రైల్వే డిఆర్ఎం, విఎంసీ అధికారులతో చర్చించి అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఇళ్లు కట్టేదే కానీ కూల్చేది కాదని ఎంపీ చిన్ని స్పష్టం చేశారు. ఎంపీ హామీతో స్థానిక నివాసితులు తమ నిరసన దీక్షను విరమించారు. ఈ 56వ డివిజన్లో గత 50 సంవత్సరాలుగా రైల్వే స్థలంలో ఎంతోమంది తమ నివాసాలు ఏర్పరచుకుని తమ 50 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఏర్పరచుకుని ఉంటున్నారు. ఇది నిజంగా రైల్వే స్థలమైనా వారు సొంత ఇళ్ళు ఎప్పుడో కట్టుకోవటం వల్ల అందరూ కూడా బిలో మధ్య తరగతి కుటుంబాలు. ఈ కుటుంబాలకి ఎప్పటికప్పుడు రైల్వే వారు నోటీసులు ఇస్తున్నారు. గత సంవత్సర కాలంలో కూడా ఒకసారి నోటీస్ ఇచ్చినప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. రైల్వే వారితో కూడా మాట్లాడటం జరిగింది. కాబట్టి ఈ స్థలానికి రేపు రైల్వే వారు ఇచ్చిన నోటీసుకి రేపు రైల్వే డిఆర్ఎం దృష్టికి తీసుకుని వెళ్ళి వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతానికి తాత్కాలిక ఉపశమనమే కాకుండా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్తాం. వీటిలో భాగంగా కార్పొరేషన్ అధికారులని, రైల్వే అధికారులని సమన్వయం చేసి ఎక్కడైనా కార్పొరేషన్ స్థలం ఏదన్నా ఉంటే కార్పొరేషన్ వారితో, రైల్వే వారితో సమన్వయం చేసుకుని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఎమ్మెల్యే గారైన సుజనా చౌదరి గారిని కూడా తీసుకుని నేను మంత్రి గారి దగ్గరికి వెళ్ళటం, ముఖ్యమంత్రి వారి దగ్గరికి వెళ్ళి శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా కృషి చేస్తాం. వారు కూడా ఊళ్ళో లేరు, ఉంటే వారు కూడా వచ్చేవాళ్ళు. తప్పకుండా గత సంవత్సరం ఏ విధంగా వీళ్ళని ప్రశాంతంగా తమ పనులు తామని చేసుకోమన్నాం, ఇప్పుడు కూడా ఒకటే చెబుతున్నాం. ఈ సమస్య పరిష్కారం చేసే విధంగా ప్రజాప్రతినిధులు మేమందరం కృషి చేస్తాం. మీరందరూ ప్రశాంతంగా ఉండమని. ఎటువంటి వదంతులు, ఇక్కడ చాలా వదంతులు వ్యాపిస్తున్నాయి, ఎటువంటి వదంతులు కూడా ఉండొద్దు. ఎందుకంటే 1000 కుటుంబాలు ఉంటున్నారు ఇక్కడ. వాళ్ళందరికీ కూడా ఎటువంటి వదంతులు నమ్మొద్దు. తప్పకుండా ఏ సమస్య వచ్చినా మేమున్న ఈ ప్రజాప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరం కూడా ఇక్కడికి వస్తాం. గతంలో వరదల సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కాలనీ పరిస్థితిని చూసి వెళ్ళారు. కాబట్టి నేను ఇది రైల్వే వారి దృష్టికి, అధికారుల దృష్టికి, అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి ఈ సమస్యను శాశ్వత పరిష్కారం తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తూ తప్పకుండా ఈ వారం రోజుల్లో రైల్వే వారి దృష్టికి. ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఎంపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకటరావు స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల ఆవేదన మాత్రమే వ్యక్తం చేస్తానని చెప్పారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎయిర్పోర్ట్ టెండర్, విజయ డైరీ, కార్యకర్తల సమస్యలు, సాక్షి ప్రచారం తదితర అంశాలపై స్పందించారు. తన వ్యాఖ్యలను కొందరు యూట్యూబ్ ఛానళ్లు, సాక్షి మీడియా వక్రీకరించి ప్రభుత్వం టీడీపీకి వ్యతిరేకంగా చూపిస్తున్నాయని ఎర్లగడ్డ వెంకటరావు ఆరోపించారు. ఎయిర్పోర్ట్ టెండర్
టెండర్ వ్యవహారంలో తన ప్రమేయం ఉందని నిరూపిస్తే 5 నిమిషాల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని సవాల్ విసిరారు. ప్రజా ప్రతినిధిగా ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీలో ప్రశ్నించడం తన బాధ్యతేనని తెలిపారు. పార్టీ కోసం పోరాడిన కార్యకర్తలకు న్యాయం జరగాలని, ప్రత్యర్థులకు ప్రభుత్వ పనులు వెళ్లడంపై కార్యకర్తల్లో అసంతృప్తి ఉందని చెప్పారు. నా మనిషికి దక్కలేదని నేను మాట్లాడంట. సాక్షికి బహిరంగ సవాల్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా చెప్తున్నా, మీ దగ్గర 1 సంవత్సరం 8 నెలలు పనిచేశారు. ఇక పద్దాక చెప్పిందే చెప్తే ఈనేవాడు కూడా బోరు కొడుతుంది. కానీ నా మనిషికి టెండర్ రాలేదని చెప్పి నేను మాట్లాడానంట. నేను ఈ కాంట్రాక్టులు టెండరు నేను ఒకవేళ అడిగినట్టు కానీ నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవి నేను అడగలేదని చెప్పట్లేదు. నేను అడిగా మీరు వెళ్ళట్లేదు, అది ఐడియా ఉంది. నేను వెళ్ళా మొన్న మీటింగ్కి. ఎస్ వెళ్ళా. అసలు ఇప్పుడు ఈ మీడియా సోదరులు కూడా సుస్పష్టంగా అడుగుతున్నా, పార్టీ కాదని, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు పార్టీ కాదని, మేడం మొత్తే పార్టీ కాదని, లోకేష్ బాబు ఈ నియోజకవర్గంలో నడిచెళ్తుంటే పార్టీ కాదని చెప్పి ఇవాళ పార్టీ అయిన వాళ్ళు ఏం చేద్దాం అనేది మా కార్యకర్తల గోల, మా గోల. వాళ్ళని సముదాయిస్తానికి నేను ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి, అరే బాబు చూద్దాం, మన కార్యకర్తల మీటింగ్ చేద్దాం, ఫైనల్గా కార్యకర్తల అభిష్టం మేరకే నడుస్తాం, మీరు ఏదంటే చేద్దామని చెప్పాడు. కానీ మీడియా ఏం చేస్తుంది, నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాడా, పార్టీకి వ్యతిరేకంగా మాడానని చెప్తుంది. నేను పార్టీకి వ్యతిరేకంగా నేను మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అంతే తప్ప ఒకవేళ నేను మాడదాం అనుకునే ఉద్దేశం ఉన్నా నేను సూటిగా మాడతా తప్ప ఇలా దొంగ తెలుగు రాజకీయాలు నేను చేయను. అసలు అది మీడియాలో చాలామందికి తెలుసని నేను భావిస్తున్నాను. అంతే తప్ప నేను ప్రెస్ మీట్ పెడితే నా మీద మీరు రాయొచ్చు ఇలా అని. అంటే శాసనసభ్యుడిగా, ఎయిర్పోర్ట్ వైస్ చైర్మన్గా జరిగిన తప్పుని ఎత్తి చూపటం కూడా చేయలేనప్పుడు ఎమ్మెల్యేగా ఉండే ఉపయోగం ఏంటి? మీరు అడగడం కరెక్టే. కాంట్రాక్టర్లు వరుసగా ప్రత్యర్థులకి ఇవ్వడం, అదేవిధంగా డబ్బులు కూడా ఇవ్వడం, అంటే ఇది విత్ ఇన్ ద పార్టీలో ఎవరో సపోర్ట్ ఉండబట్టి జరుగుతుంది అనుకోవచ్చు. సరే, ఇప్పుడు అది సపోర్ట్ ఉందా లేదా అంటే, ఇప్పుడు విజయ డైరీ ఉందండి. ఈ విజయ డైరీ అనేది సర్వనాశనం అయింది. ఆ డైరీ డైరెక్టర్ కూడా అతని స్థాయికి నా గురించి మాట్లాడాడు. నేను చిల్లరాడిని కాదు కాబట్టి నేను ప్రెస్ మీట్ పెట్టి మీతో మాట్లాడలేదు. నేను అసెంబ్లీలో మాట్లాడాను. చట్టసభ్యుడిగా నాకు రైట్ ఉంది. నా కాన్స్టిట్యున్సీలో ఉన్న గవర్నమెంట్ సంస్థ మీద ఒక డైరెక్టర్ నా గురించి మాట్లాడాడు. మీరు ఎంక్వైరీ చేయమని నేను అసెంబ్లీ సాక్షిగా అడిగా, బిజినెస్ ఎంక్వైరీ చేయమని. బిజినెస్ ఎంక్వైరీ చేస్తుంది ప్రభుత్వం, గ్యారంటీగా వేస్తుందని వెయిట్ చేసి చూస్తున్నాం. సో ఇప్పుడు కార్యకర్తలు వచ్చి ఏం చెప్తున్నారు? వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన 3 పర్యాటకుల భౌతిక కాయాలు మంగళవారం స్వస్థలాలకు చేరుకున్నాయి. శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేసి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించింది. ఈ ప్రక్రియను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్వయంగా పర్యవేక్షించారు. వియత్నాంలోని ఫ్యూకాక్ ద్వీపం సమీపంలో జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన కడపకు చెందిన శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన జయశ్రీ, హిందూపురానికి చెందిన రవితేజ భౌతిక కాయాలు ముంబై మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక అంబులెన్స్ లో వారి స్వగ్రామాలకు తరలించారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీ ఎన్ఆర్టీ అధికారులు భారత, వియత్నాం రాయబార కార్యాలయాలతో సమన్వయం చేస్తూ బాధితులకు అవసరమైన సహాయ చర్యలు చేపట్టారు. సోమవారం రాత్రి నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో ఉన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉన్న తెలుగు ప్రజలకు ఏపీ ఎన్ఆర్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. హాంకాంగ్, నేపాల్ ఘటనల్లోనూ ప్రభుత్వం వేగంగా స్పందించి ప్రవాసాంధ్రులకు సహాయం అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆర్ఎండ్బి శాఖలో 17 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకానికి ఎట్టకేలకు ఆమోదం లభించింది. కాకినాడ డివిజన్ లో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన గ్యాంగ్ మజ్దూర్ కేవి అప్పారావు కుమారుడు కె లక్ష్మణ్ కుమార్ కు ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబం సీఎం చంద్రబాబు, మంత్రి జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది. అమరావతిలోని సచివాలయంలో ఆర్ఎండ్బి శాఖ మంత్రి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కె లక్ష్మణ్ కుమార్ కు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు. కాకినాడ ఆర్ఎండ్బి డివిజన్ లో గ్యాంగ్ మజ్దూర్ గా పనిచేసిన కేవి అప్పారావు అనారోగ్యంతో మరణించగా ఆయన కుటుంబం 2009 నుంచి కారుణ్య నియామకం కోసం ఎదురుచూస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలకు న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. 17 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్య పరిష్కారమై ఉద్యోగం రావడంతో బాధిత కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.
విజయవాడలో ప్రతి వర్షాకాలంలో ప్రజలను ఇబ్బంది పెడుతున్న నీటి నిల్వల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది. బైపాస్ రోడ్ పరిసరాల్లో 2 సింగిల్ సెయిల్ బాక్స్ కల్వర్ట్ల నిర్మాణ పనులను కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విద్యాధరపురం బైపాస్ రోడ్, ఆర్టీసీ వర్క్షాప్ రోడ్, హెచ్పీ కాలనీ, ఊర్మిళ సుబ్బారావు నగర్ ప్రాంతాల్లో పర్యటించి వర్షపు నీటి నిల్వలు ఏర్పడుతున్న ప్రాంతాలను పరిశీలించారు. ప్రతి వర్షాకాలంలో బైపాస్ రోడ్డుపై నీరు నిల్వ ఉండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో 2x2 మీటర్ల సింగిల్ సెయిల్ బాక్స్ కల్వర్ట్ల నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. చర్చ్ సెంటర్, జోజీనగర్ వద్ద నిర్మిస్తున్న ఈ కల్వర్ట్ల ద్వారా లక్షల చదరపు మీటర్ల క్యాచ్మెంట్ ప్రాంతంలోని వర్షపు నీరు వేగంగా పారుదల అవుతుందని హెచ్బీ కాలనీ, కుందల బజార్, టెలిఫోన్ కాలనీ, లలితానగర్, రైతు బజార్ రోడ్ తదితర ప్రాంతాల్లో నీటి నిల్వల సమస్య గణనీయంగా తగ్గుతుందని కమిషనర్ వెల్లడించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 ప్రక్రియ పురోగతిపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఓటర్ల వివరాలు, డిజిటలైజేషన్ మ్యాపింగ్ ప్రక్రియపై అధికారులు వివరాలు వెల్లడించారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో జరిగిన ఈ సమావేశంలో కమిషనర్ ధ్యానచంద్ర SIR 2026 పురోగతిని వివరించారు. ఉదయం 10 గంటల నాటికి సెంట్రల్ నియోజకవర్గంలోని మొత్తం 2,77,822 మంది ఓటర్లలో 2,59,724 మంది వివరాలను డిజిటలైజేషన్ చేసినట్టు తెలిపారు. వీరిలో 2002 ఓటరు జాబితాలో తమకు లేదా కుటుంబ సభ్యులకు ఓటు ఉన్న 1,99,564 మందిని మ్యాపింగ్ చేయగా 60,160 మంది వివరాలను నో మ్యాపింగ్ కింద నమోదు చేసినట్లు చెప్పారు. అలాగే 14,833 మంది ఓటర్లు ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్ వంటి కారణాలతో అన్కరెక్టబుల్ విభాగంలో ఉన్నట్లు వెల్లడించారు. భారతదేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ లోని పెనుకొండలో APMMS ఎంటర్ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ ను స్థాపించామని కంపెనీ డైరెక్టర్ సాంగ్ హాన్ కిమ్ తెలిపారు. ప్రస్తుతం తమ సంస్థకు 40 కోట్ల వార్షిక టర్నోవర్ ఉండగా సుమారు 200 మంది భారతీయులకు ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు, పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి అవకాశాలపై గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో APMMS ఎంటర్ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీ డైరెక్టర్ సాంగ్ హాన్ కిమ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రభుత్వం అనుకూల వాతావరణం కల్పిస్తుందని, అయితే కొందరు మాజీ ఉద్యోగుల చర్యల వల్ల తమ సంస్థ ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఆరోపించారు. భారతీయ చట్టాలపై పూర్తి అవగాహన లేకపోవడంతో చట్టపరమైన వ్యవహారాలను సీనియర్ మేనేజ్మెంట్ కు అప్పగించామని, అయితే అంతర్గత ఆడిట్ లో ఆర్థిక అవకతవకలు, కంపెనీ నిధుల దుర్వినియోగం, వనరుల మళ్లింపు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. దీనిపై చర్యలు ప్రారంభించగానే సంబంధిత ఉద్యోగులు రాజీనామా చేశారని చెప్పారు. అదే ఉద్యోగుల తర్వాత వివిధ ప్రభుత్వ శాఖలకు ఫిర్యాదులు చేస్తూ సంస్థ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని, నిష్పక్షపాత విచారణ ద్వారా నిజాలు వెలుగులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. I was marketing for my company. I bring the order, and then I give the order to my staff. But procurement to our company main 3 staff was cheating. People, they make the team and then they fraud and cheating. So most of the lost the huge amount. విజయవాడ పత్రికా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈయన సాంగ్ హాన్ కిమ్, ఈయన ఒక 40 కోట్ల రూపాయలు ఒక కంపెనీ స్థాపించారు. పెనుకొండ, అనంతపురం జిల్లా పెనుకొండలో ఈయన ఒక కంపెనీ స్థాపించారు. ఈయన APMMS ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దాన్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. చేసి కొన్ని కాంపోనెంట్స్ ఈయన వెండర్, కియా కార్ల కంపెనీకి కొన్ని కాంపోనెంట్స్, అంటే ఒక కార్ తయారు చేయాలంటే కొన్ని వందల వేల కాంపోనెంట్స్, చిన్న నట్లు కాడి నుంచి స్కూల్ కాడి నుంచి ప్రతిది కూడా వేరు కాంట్రాక్ట్ ఇస్తారు. ఈయన ఒక దానికి ఈయన వెండర్. ఏంటంటే ఈయన ఆ కంపెనీ స్థాపించేటప్పటి నుంచి కూడా ఇండియన్స్ సహాయ సహకారాలు తీసుకుని, స్థానికుల సహాయ సహకారాలు తీసుకుని, ఎందుకంటే ఎవరికి లైసెన్స్ తీసుకోవాలి, ఎవరికి అప్లై చేయాలి, ఈ ఆఫీసుల చుట్టూ తిరగాలంటే మెయిన్ భాష ప్రాబ్లం. దీన్ని ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు కాబట్టి కొంతమంది వ్యక్తులతోటి ఈయన టైఅప్ అయ్యి వాళ్ళని ఎంప్లాయీస్ కింద పెట్టుకుని వాళ్ళ ద్వారా లైసెన్స్లు కానీ ఎవ్రీథింగ్ దీనికి కంపెనీ ఫార్మేషన్ కావాల్సిన సంస్థ కూడా ఈయన ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత ఏమైందంటే, ఎవరైతే ఈయనకి ఈ లైసెన్సులు తీసుకుంటాం, ఎస్టాబ్లిష్మెంట్ చేయటం, గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు తీసుకుంటాం, ఇటువంటి అన్నింటికీ సహకరించిన వ్యక్తులే దాంట్లో మోసానికి పాల్పడి ఒక 2-3 కోట్ల రూపాయలు మిస్యూజ్ చేశారు. వీళ్ళ కంపెనీ అంటే ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి ఉండదు. వీళ్ళకి ఏ కాంపోనెంట్ అయినా తయారు చేయాలంటే దానికి సంబంధించిన ముడి సరుకు
కియా ఫ్యాక్టరీ ఇస్తుంది, కియా కంపెనీ ఇస్తుంది. లేకపోతే వాళ్ళు చూస్తుంటారు పలానా చోటకని పలానా బ్రాండెడ్ ఐటమ్ తీసుకొచ్చి దాని ద్వారా మీరు తయారు చేయమని చెప్పి అవి తయారు చేసి డెఫినెట్గా మళ్ళీ కియాకే వీళ్ళు అమ్మాలి. కాకపోతే కొంతమంది వేరు వేరు వ్యక్తులకి, ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తుంటే రెడ్ హ్యాండెడ్గా వీళ్ళకి దొరికారు. ఆ సందర్భంలో వీళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇచ్చి చేసుకోవాల్సిన యాక్షన్ అంతా తీసుకున్నారు. దానికి వీళ్ళు ఇప్పుడు చేసే ఎలిగేషన్ ఏంటంటే ప్రజల గొంతుకగా ప్రజా సమస్యల పరిష్కార వేదికగా సాగిన సర్ కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి డాక్టర్ శనక్కల రాజకుమారి గారు పాల్గొని ప్రతి ఒక్కరూ ఈ సర్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ ఓటును భద్రపరచుకోవాలని తెలియజేశారు. ప్రజలకు మరింత భరోసా కల్పించారు. మీ కార్యకర్తలందరికీ ఒక విజ్ఞప్తి, ఈ సర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి ఓటర్ని కలుసుకుని వాళ్ళ వివరాలు ఖచ్చితంగా నమోదయ్యేలా కొంచెం హెల్ప్ చేయండి. వారి యొక్క నమ్మకం మన కూటమి ప్రభుత్వానికి మరింత బలోపేతం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే లోకేష్ గారి సమన్వయంలో, మోడీ గారి, పవన్ కళ్యాణ్ గారి ఒక సపోర్ట్తో మన ఈ సర్ ప్రోగ్రాం విజయవంతంగా పూర్తవ్వాలని కోరుకుంటున్నాను. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.